అలాగే అత్తయ్య. ఒకవేళ పంతులు గారు అదే చెప్పుంటే మీరు చెప్పినట్టు ఈరోజు హాసినితో నిశ్చితార్థం చేసుకుంటాను. సరే, నేను ఈశ్వర్ బయలుదేరాము. మేమిద్దరం త్వరగా బనారస్ చేరుకుంటాం. ఇప్పుడు నీకేమైంది? నిన్ను నువ్వు చూసుకున్నావా? ఏదో యుద్ధం గెలిచొచ్చినట్టున్నావు. నన్ను ఇంట్లో కూడా ఏమీ చెప్పనివ్వలేదు. ఇప్పుడు త్వరగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా? పెళ్ళి నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటున్నారా? నువ్వేం మాట్లాడుకో. అన్నయ్య, ఎవరికి యాక్సిడెంట్ అయినట్టుంది. దెబ్బలు కూడా తగిలాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తాను. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు ఇక్కడ ఉన్నారు. సౌందర్య, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో, కూర్చో. అంతా బానే ఉందమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. డాక్టర్ బాబు ఎక్కడున్నారు? ఆయన క్షేమంగానే ఉన్నారు. తనే నిన్ను కాపాడారు. ఆ డాక్టర్ బాబు ఏం చెప్తున్నారు? పెళ్ళి? నువ్వు బానే ఆలోచిస్తున్నావు. డాక్టర్ బాబు నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఎందుకు? ఆయన ఎక్కడా, నేనెక్కడా? ఆయన ఎంత చదువుకున్నారు? నాకు తెలిసింది కేవలం 4 అక్షరాలే. ఆయనేమో అంత ధనవంతులు, నేను పేదదాన్ని. కానీ డబ్బు ఉంటేనే పెళ్లి జరుగుతుందంటే కేవలం ధనవంతుల కూతుళ్ళకే పెళ్లిళ్ళు జరుగుతాయి. పెళ్లిళ్ళు నిర్ణయించేది ఆ దేవుడు మాత్రమే. ఆ భగవంతుడి దయ వల్ల డాక్టర్ బాబు నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ రోజే డాక్టర్ బాబుతో నీ పెళ్లి జరుగుతుంది. పట్నం బాబు, కదలకుండా నుంచో. సౌందర్య, ఎక్కడికి వెళ్తున్నావు? లేదమ్మా, డాక్టర్ బాబు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు ఆయనకి ఏమాత్రం పొంతనలేదు. నువ్వు కూడా విన్నావు కదా సౌందర్య. బహుశా నువ్వు డాక్టర్ బాబుతో గడిపిన ఆ కొద్ది క్షణాల్లోనే తనకు తెలుసుంటుంది నువ్వు ఒక వజ్రానివని. వజ్రం అది విలువైనదైనా చౌకదైనా అలంకరించుకుంటాం కదా, ఒక్కోసారి అది గుచ్చుకుంటుంది కూడా. ఆయన నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది కలలో కూడా జరగని పని. ఒకసారి ఆలోచించు. అతను చదువుకున్నవాడు, రాజకుమారుడిలో ఉండే పట్నం బాబు. నీ ఈ పల్లెటూరి పిల్లను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? సరే తీసుకో, డాక్టర్ బాబుకి స్వయంగా ఫోన్ చేసి అడుగు. ఆ రాజకుమారుడు నిన్ను రాజభవనంలో భార్యగా అలంకరించి ఉంచుతాడా, లేక ఇంట్లో పని మనిషిలా ఉంచుతాడా? తీసుకో, ఫోన్ చేసి అడుగు. తొందరగా పోనీరా. అలాగే అన్న. ఏం చేస్తున్నావు?
వీళ్ళు పట్టుకున్నారు, పోనీరా. ఏయ్, ఎక్కడికి పారిపోతావు? చెప్పు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు? చెప్పండి, మిమ్మల్ని ఎవరు పంపించారు? వదిలేయ్ అన్న, వదిలేయ్, వదిలేయ్. హలో డాక్టర్ బాబు, నేను సౌందర్య. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? హలో, చెప్పండి. మీరు ఒక్కసారి అవునని చెప్పేదాకా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. హలో, చెప్పండి డాక్టర్ బాబు, చెప్పండి. హలో డాక్టర్ బాబు. అవును. ఆయన చెప్పింది విన్నావు కదా? ఆ డాక్టర్ బాబుకి మతి పోయిందనుకున్నావా? పట్నం మెరుపులను వదిలేసి పల్లెటూరు మట్టిని నుదుటన పెట్టుకోవడానికి. ఏం జరిగింది? డాక్టర్ బాబు నీతో ఏం చెప్పారు? నాకు తెలీదమ్మా. నాకేం అర్థం కావడం లేదు. నేను డాక్టర్ బాబుతో మాట్లాడాలి. ఎక్కడికి? ఎవరితోనైతే 7 అడుగులు 7 ప్రమాణాలు 7 జన్మల బంధాన్ని పెనవేసుకోవాలో వారితో ఒక్కసారైనా మాట్లాడాలమ్మా. ఆయన కలవడానికి వెళ్తున్నాను. వద్దు సౌందర్య, నా మాట విను. అమ్మ, నన్ను అడ్డుకోవద్దు. నేను వెళ్ళి కలిసి వస్తాను. సౌందర్య, ఈ పెళ్లి గురించి సౌందర్యకు నిజం తెలుస్తుందని భయంగా ఉంది. నిర్ణయం ఏదైనా కూడా మనింట్లో నేనే తీసుకుంటానన్న విషయం నువ్వెలా మర్చిపోయావు కమలా? మరి నువ్వు ఇక్కడికొచ్చి పెళ్ళాపాలనే నిర్ణయం నువ్వెలా తీసుకున్నావు? తప్పు చేసిందే నువ్వు. అందుకే క్షమాపణ అడుగు. నన్ను క్షమించండి. చేతులు జోడించి దయచేసి నన్ను క్షమించండి. జాతకాలు కలవడం చాలా మంచిదైంది. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. లేకపోతే నేను నా కూతురు పెళ్లి అవినాష్తో ఎలాగైనా జరిపించేదాన్ని. అప్పుడు మీరు కాదన్నా, మీ కుటుంబ సభ్యులు కాదన్నా, మీ ఫ్యామిలీ మరో అమ్మాయి మనసు విచ్చేయకుండా నేను చూసుకునేదాన్ని. జానకి గారు, జాతకంలో ఇంకో దోషం కూడా మిగిలే ఉంది. ఏ దోషం? ఈ రోజు మంచి రోజు, అందుకే పెళ్లిదంతులో భాగంగా ఒక కార్యక్రమాన్ని ఈ రోజే పూర్తి చేయాలి. అప్పుడే మంగళకరంగా అంతా సాగుతుంది. ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమం జరగకపోతే మన అవినాష్ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉందమ్మా.
అన్నయ్య దెబ్బలు బాగా తగిలాయా? ఇదంతా ఎందుకు జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు? నేను ఫోన్లో విన్నది డాక్టర్ బాబు గొంతులా అనిపించలేదు. నేను ఆయన్ని స్వయంగా కలిసినప్పుడే అసలు నిజం నాకు తెలుస్తుంది. బాలా, గీత వాళ్ళ మేనత్త మొగుడు షాప్ నుండి ఫోన్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండమ్మా. సౌందర్య డాక్టర్ బాబుని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. మనమంతా ఆయనతో బలవంతంగా పెళ్లి చేస్తున్నామని సౌందర్యకి తెలియకూడదు. అక్కడికి వచ్చేసే ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యి బాబు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ బాబుని కలవకూడదు. మీరందరూ వెళ్ళి సౌందర్య పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. తుపాకీలు, గోళీలు, మందుగుండు అన్ని సిద్ధంగా ఉంచండి. అంతవరకు డాక్టర్ బాబుని వీళ్ళ తమ్ముడిని నేను చూసుకుంటాను. తొందరగా పని చూసుకుని వచ్చేయండి. వెళ్ళండి సార్. డాక్టర్ బాబు, ఏమైంది? మీ ముందు కోతి నాట్యం ఆడుతున్నట్టు ఎందుకు అలా నవ్వుతున్నారు? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? నువ్వు అవన్నీ వదిలేసాయి. ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు? మేమంతా ఈ రోజు నీ పెళ్ళని సంతోషపడుతున్నాం. నువ్వెళ్ళు, ముస్తాబాయ్ సిద్ధంగా ఉండు. కాటుకు లిప్స్టిక్ పెట్టుకో. వెళ్ళు వెళ్ళు. నేను డాక్టర్ బాబుతో మాట్లాడాలి. డాక్టర్ బాబుతో మాట్లాడాలా? ఏమైంది? నీకు జ్వరంగానే వచ్చిందా ఏంటి? లేకపోతే తలనొప్ప? నేను డాక్టర్ బాబుతో పెళ్లి గురించి మాట్లాడాలి. డాక్టర్ బాబుతో నీ పెళ్లి మాటలన్నీ అయిపోయాయి కదా సౌందర్య. ఆ విషయం డాక్టర్ బాబే చెప్పారు. అవును కదా. రానివ్వండి, ఒక నిమిషం మాట్లాడాలి. సౌందర్య నీకేమైనా పిచ్చి పట్టిందా? డాక్టర్ బాబు నువ్వు కలవకూడదు. నేనెందుకు కలవకూడదు? అయ్యో, నీకు ఈ విషయం మీ అమ్మ చెప్పలేదా? ఏమని? పెళ్లి పీటల మీద కూర్చునే ముందు కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొహం చూడకూడదని. అదా చూడకున్నావు. నువ్వు వెళ్ళు, ఇంటికెళ్ళు, తయారవ్వు. వెళ్ళు వెళ్ళు. సౌందర్య, తను ఇక్కడేం చేస్తోంది? కారణం ఏదైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి సౌందర్య ఒక్కతే నా ఆఖరి ఆశ. నేను ఆయన మొహం చూడకూడదేమో, కానీ ఆయనతో మాట్లాడొచ్చు కదా. అన్నయ్య, ఒకసారి ఆయనతో చెప్పండి. ఆయన ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే నేను ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు కలుసుకోకూడదు, కానీ నేను ఒక డాక్టర్ని అయితే కలవచ్చు కదా. ఒకసారి నేను నాన్నతో మాట్లాడి. అయ్యో, ఎందుకంత మొండిగా ఉన్నావు? నీ తెలివితేటలు ఏమయ్యాయి సౌందర్య? నీకెంతో నచ్చ చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు. పెళ్లి కూతురులా ముస్తాబాయ్ పెళ్లికి సిద్ధంగా ఉండు, సరేనా? ఏంటి, నీకు డాక్టర్ బాబుతో పెళ్లి జరగబోతుంది. నీ రాజకుమారుడు నీకు దక్కబోతున్నాడు. నువ్వు ఆనందించాల్సింది పోయి మమ్మల్ని అనుమానిస్తున్నావు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. నువ్వు పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబాబు. మేము కూడా డాక్టర్ బాబుని అందంగా పెళ్లికి ముస్తాబు చేయాలి కదా. మీరెందుకు డాక్టర్ బాబుని పెళ్లి కొడుకులా తయారు చేయాలి? అంటే అయ్యో, ఎందుకంటే ఏమని చెప్తా? మాకు పెళ్లిలో చాలా పనులు ఉంటాయి కదా. పెళ్లి బట్టలు, కావలసిన వస్తువులు, పండితులు, మండపం, ఇవన్నీ మేమే కదా చూడాలి. కానీ ఒక్క నిమిషం మాట్లాడాలి. సౌందర్య, కేవలం ఒక్క పెళ్లి నిమిషం. ముహూర్తం దాటిపోతుంది. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. వెళ్ళు.
అయ్యో, ఇంత చెమటలు ఎందుకు పడుతున్నాయి డాక్టర్ బాబు? మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏ చప్పుడు చేయకుండా ఉండండి, ఆసుపత్రిలో పేషెంట్ లాగా. ఇట్రారా. ఆనా తాడు సరిగ్గా కట్టు. సరేనా? అయినా ఇలా ఎవరు చేస్తారమ్మా? అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తున్నా అసలు నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నా మీరెందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకంటే నీ పెళ్లి గురించి నాకు కొన్ని కలలున్నాయి. నీ పెళ్లి వేడుకల్లో ప్రతి కార్యక్రమం ఎంత అద్భుతంగా ఉండాలని నేను అనుకున్నానంటే బెనారస్ మొత్తం చూస్తుండిపోయేలా. కానీ వీళ్ళు మై ఓవర్ థింకింగ్ మదర్. నా పిచ్చి అమ్మ, మీరేమేం అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి. మీకు నచ్చినట్టు రాసి పెట్టుకోండి. ఒక చిన్న కార్యక్రమమే కదా. లేదమ్మా, వీళ్ళ ఉద్దేశాలు నాకు సరిగ్గా అనిపించడం లేదు. ఏదో విషయాన్ని మన దగ్గర దాస్తున్నారు. కానీ ఎందుకమ్మా? ఎందుకో నాకు తెలుసు. మా కుటుంబం గురించి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఎందుకు మీ మనసులో ఇంకా సందేహం ఉందో నేను అర్థం చేసుకోగలను. నేను మీకు హామీ ఇస్తున్నాను, పెళ్లిలో అంతా సవ్యంగా జరుగుతుందని నేను మీకు మాట ఇస్తున్నాను. ఇన్ఫాక్ట్ పెళ్లి అనుకున్నట్టే జరుగుతుంది. నాకు మూఢనమ్మకాలు నచ్చవు, అలాగే నేను నమ్మను. ఇదే విషయంలో నా భార్యతో గొడవ కూడా పడ్డాను నేను. కానీ ఇలా చేయడం వల్ల అక్క మనసు ప్రశాంతంగా ఉంటుందంటే అందులో తప్పే ఉంది? మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో ప్రతి నిర్ణయం కూడా మా అక్కే తీసుకుంటుంది. అవును, జానకి గారి మాటలు మీరు ఎప్పుడూ కాదనరని నాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? అమ్మా ప్లీజ్, అంకుల్ చెప్పినట్టు విందాం. అయినా మనకు పెళ్లి జరగడం ముఖ్యం కానీ పద్ధతులు కాదు. ఈ చిన్న కార్యక్రమం చేయించడం వల్ల అవినాష్ ప్రాణాలకు ఏ ముప్పు పొంచి ఉందో ఒకవేళ అది తప్పుతుందంటే దెన్ వై నాట్? ఎందుకు చేయకూడదు? చేసేద్దామమ్మా, అదే ముఖ్యం కదా. మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. మీ కూతురు పెళ్లి అవినాష్తోనే జరుగుతుంది కదా. మరి మీ కూతురు 5వ తనం కలకాలం సుఖంగా ఉండాలని కోరుకోరా మీరు? అమ్మగారు, మీతో ఒక విషయం చెప్పాలి. అమ్మగారు, మీ స్థాయికి తగినవాణ్ణి కాకపోయినా మీతో ఒక విషయం చెప్పాలి. ఈ శుభకార్యం జరగాలని నాకు ఉంది. ఎలాగైతే పొలంలో కొత్త పంట పండించాలంటే పాత పంటను తగలబెడతాం, అప్పుడే మంచి పంట వస్తుంది. అలాగే మన జీవితంలో శుభం జరగాలంటే పాత కర్మల నుంచి విముక్తి పొందడానికి మనం కొత్త పుణ్యకార్యాలు చేయాలి.
హాస్పిటల్లో వాడే వస్తువులు కదా? ఎలాగైనా సౌందర్యకి నేను లోపలే ఉన్నానని తెలియజేయాలి.